ద లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. దేవుడు నాతో వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే నీకు శత్రువు ఉన్నారో, ఎవరైతే నీ మీదికి ప్రవాహంలాగా లేచి నీ మీదికి వస్తున్నారో, ప్రభా నా పరిస్థితి ఏమిటి, వీరి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, ఎలా వీరు నాకు దూరం అవుతారు అని నువ్వు భయపడుతూ ఉన్నావేమో, వారందరి విషయంలో నేను అణచివేస్తాను, వారిని నేను త్రొక్కివేస్తాను అని దేవుడు అంటున్నాడు. నీ పగ వారందరూ కూడా నీకు దూరం అయిపోతారు, నీవు వారి నుంచి నేను దూరం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అందుకని నేను భయపడడం కాదు, కానీ ఆయనను స్తుతించి నజరేయుడైన యేసు నామంలో వారు మనకు దూరం అయిపోతున్నందుకు వందనాలు ప్రభా అని చెప్పేవారుగా మనం ఉండాలి. ఎవరైతే శత్రువు నీకు ఎదురు తిరుగుతున్నారో, ఏ శత్రువు అయితే నేను అనగదొక్కాలని చూస్తున్నాడు, వారందరినీ కూడా దేవుడు తను చూసుకునే దేవుడే కదా. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నిజంగా ఎంతో దీనస్థితిలో ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నా పరిస్థితిని నువ్వు చూడు, నన్ను నువ్వు కాపాడు, రక్షించు అని అడిగినప్పుడు ఆయన తప్పకుండా మన జీవితంలో ఆయన మనకి మేలు చేసి సహాయం చేస్తాడనమాట. అందుకని దేవుడు అంటున్నాడు, ఎవరెవరు నీ శత్రువు ఉన్నారో, అప్పులవాడు నీకు శత్రువుగా ఉన్నాడా, అనారోగ్యం నీకు శత్రువుగా ఉన్నదా, లేకపోతే నీ కుటుంబంలోని వారు నీకు పగవారిగా ఉన్నారా, నీ మీద పగవారిగా ఉంటూ నిన్ను అనగదొక్కుతున్నారా, ఎటువంటి వారి పరిస్థితి, నీ ఆర్థిక సంబంధమైన విషయాలు, నీ యొక్క కుటుంబ విషయాలు, లేకపోతే నీ ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయం, దేనిలో నువ్వు శత్రువులను కలిగి ఉన్నావో, దేని విషయంలో నువ్వు కృంగిపోతున్నావు ఈరోజు, ప్రభా వీరి నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను, ప్రవాహంలో నా మీద వచ్చి పడుతున్నారు, వారు నన్ను నాశనం చేయడానికి, మృంగివేయడానికి చూస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, వారందరి విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా అణిచివేస్తున్నది, వారిని తొక్కివేస్తున్నాను, వారిని గద్దిస్తున్నాను, వారిని లేవకుండా ఎన్నడూ కూడా నీ మీదికి రాకుండా వారిని నేను అణిచివేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి నేను ధైర్యంగా ఉండి దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుడు ఆ గొప్ప కార్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో చేసి చూపిస్తాడనమాట. ఎవరైతే విర్రవీగుతున్నారో వారిని నీవు కాదు, దేవుడే చూస్తున్నాడు. దేవుడే వారికి సమాధానం ఇచ్చే దేవుడు అనమాట. నిజమే, దావీదు విషయంలో సౌలు ఎంతగానో దావీదును హతమార్చాలని చూశాడు, కానీ దావీదు ఎప్పుడు కూడా తగ్గించుకుని, దావీదు ఎప్పుడు కూడా సమాధానంగానే ఉన్నాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాది అని అనుకునేవాడు దావీదు. అలాగే ఆయన ఒక రోజు వచ్చింది, సౌలు తనకు తానుగా చనిపోయాడు, దావీదు జోలికి ఎవ్వరు రాలేకపోయారు. అలాగే సౌలుని దావీదు ఏమీ చేయలేదు, కానీ శత్రువుని దేవుడే అనగదొక్కేశాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు అంటున్నాడు, నీ శత్రువు నేను అనగదొక్కుతాను. దేవుడు అటు కృపలోకి నన్ను నడిపిస్తాడు. నేనే వారిని అనగదొక్కి నేను వారి విషయంలో నీకు విజయం ఇస్తాను అంటున్నాడు అనమాట. దేవుడు అటు కృప మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నిజమే అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు అయ్యా. నువ్వు అంటున్నావు తండ్రి, నీ శత్రువు నేను అనగదొక్కుతాను, వాడు నీ విషయంలోకి లేవనీయను అని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఎన్నడూ కూడా తండ్రి వారి మీకు మీరు చూడకుండా తండ్రి రద్దు చేయబడుతున్నారు, వారు మీకు దూరం అయిపోదురుగాక అంటున్నావు తండ్రి. నీ సహాయం సమాధానం మాకందరికీ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారి శత్రువు విషయమే గోజాడుతున్నారు, వారందరి జీవితంలో గొప్ప విడుదల సమాధానం వచ్చునుగాక. అద్భుతం చేసుకోమని బ్రతిమలాడుతున్నాను. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే వారి ఆరోగ్య విషయంలో తండ్రి ప్రభావిస్తే, కుటుంబ విషయంలో తండ్రి సమాధానం లేక శత్రువులుగా వాటిని భావిస్తూ తండ్రి కృంగిపోతున్నారు, వారందరికీ విడుదల దయచేయండి. దీర్ఘాయుషు, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం దయచేయండి. మంచి ఐశ్వర్యం, కాపుదల దయచేయమని, ఖ్యాతిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.